హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. ఐఆర్ లేకుండా నేరుగా భారీ ఫిట్‌మెంట్ ప్రకటనకు డేట్ ఫిక్స్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరూ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్సీ అంశంపై ఒక కీలకమైన మరియు ఆసక్తికరమైన అప్డేట్ రావడం జరిగింది. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలకు ఓసారి మార్కెట్‌లో పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను మరియు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లను సవరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పీఆర్సీ అనేది కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఒక ముఖ్యమైన ప్రక్రియ. మరి ఈ 12వ పీఆర్సీ గనుక అమలైతే ఉద్యోగుల బేసిక్ పే గణనీయంగా పెరగడమే కాకుండా కనీసం 50% వరకు వేతన పెంపు ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో డియర్‌నెస్ అలవెన్స్ డీఏను బేసిక్ పేలో విలీనం చేయడం, కొత్త ఫిట్‌మెంట్ ఖరారు చేయడం వంటివి మరియు ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ వంటి అలవెన్స్‌లు పెరగటం ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. వాస్తవానికి నిబంధనల ప్రకారంగా ఈ 12వ పీఆర్సీ అనేది జూలై 2023 నుండే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు దీనిపైన ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడం, దాదాపు 2 సంవత్సరాల సమయం గడిచిపోతూ ఉండటం మరియు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చ అయితే నెలకొంది. ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. మరి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ యొక్క ద్రవ్యోల్బణం, ధరల పెంపు, భారీ ధరలతో సతమతమవుతున్న ఉద్యోగులు ఈ జాప్యం వల్ల తాము ప్రతి నెల ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే గత ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు కోసం జీవో నంబర్ 68ని విడుదల చేసినప్పటికీ ఆ కమిషన్ చైర్మన్‌ని నియమితులైన స రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ మన్మోహన్ సింగ్ గారైతే తమ పదవికి రాజీనామా చేయడము, ఈ ప్రక్రియ మొత్తం నిలిచిపోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. సో, కమిషన్ నుండి ఎటువంటి నివేదిక రాకపోవడంతో ఇప్పుడు కొత్త కమిషన్ వేయాలా? లేక ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలా? అనేది సందిగ్ధతలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో పరిష్కారానికి ప్రభుత్వం ముందు ప్రధానంగా 2 మార్గాలను చర్చనీయాంశంగా అయితే మారాయి. సో, ప్రభుత్వం ముందు 2 మార్గాలున్నాయి. మొదటిది కమిషన్ లేకుండానే ఫిట్‌మెంట్ ప్రకటన. సాధారణంగా పీఆర్సీ కమిషన్ వేసి వారు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేసరికి సంవత్సరం పైనే సమయం పడుతుంది. అందుకే గతంలో కొన్ని ఇతర రాష్ట్రాలు అనుసరించిన విధానంలో కమిషన్ నియామకం మరియు నివేదికతో పని లేకుండా ఒక కేబినెట్ సబ్ కమిటీ లేదా ఉన్నత అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు నేరుగా ఫిట్‌మెంట్ శాతాన్ని ప్రకటించి పీఆర్సీని అమలు చేయడం, ఉద్యోగ సంఘాల నుండి వస్తున్న తీవ్ర ఒత్తిడి మరియు జాప్యాన్ని నివారించడానికి ప్రభుత్వం ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. లేకపోతే రెండవది ఎట్లా అంటే మధ్యంతర భృతి ద్వారా ఐఆర్ ఒకవేళ పూర్తి స్థాయి పీఆర్సీ అమలుకు కమిషన్ నియామకానికి ఇంకా సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తే, ఉద్యోగులకు తక్షణమే ఆర్థిక ఉపశమనం కలిగించడానికి 20-30% మధ్యలో ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఐఆర్ అనేది బేసిక్ పేలో కలిసి రావడంతో ఉద్యోగుల చేతికి ప్రతి నెల కొంత నగదు అందుతుంది. అయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. వీటన్నిటిపై స్పష్టత రావడానికి మనకు డిసెంబర్ 18వ తేదీ అత్యంత కీలకం కాబోతుంది. సో, ఆ రోజు జరగబోయే ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం, 12వ పీఆర్సీ ఐఆర్ ప్రకటన మరియు ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిల విడుదలపై సుదీర్ఘ చర్చ జరగనుంది. సో, ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది. కేవలం జీతాల పెంపు మాత్రమే కాకుండా పెన్షనర్లు కూడా తమ ప్రధాన డిమాండ్‌ల అయినటువంటి ప్రభుత్వం ముందు వారి యొక్క ప్రధాన డిమాండ్‌లనైతే ఉంచనున్నారనమాట. ముఖ్యంగా గత 11వ పీఆర్సీ సమయంలో కోల్పోయిన లేదా తగ్గించబడిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను తిరిగి పాత పద్ధతిలోనే పునరుద్ధరించాలని కోరుతున్నారు. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు ఇచ్చే ఈ అదనపు పెన్షన్‌ను 12వ పీఆర్సీలో ఖచ్చితంగా అమలు చేయాలనేదే వారి ప్రగాఢ వాంఛ. ఉద్యోగ సంఘాలు మాత్రం కేవలం నామమాత్రపు ఫిట్‌మెంట్ కాకుండా పూర్తి స్థాయి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి అంటే రెండవ పద్ధతిలో సర్వీస్ రూల్స్, పదోన్నతులు మరియు ఇతర అంశాలను కూడా సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాయి. సో, ఎందుకంటే దీని ద్వారా కోల్పోయినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అలాగే పీఆర్సీ, కమ్యుటేషన్, సీవీపీలో కూడా ఉన్నటువంటి
ఈ యొక్క వ్యత్యాసాలను గూడా పీఆర్సీ ద్వారా రాబట్టుకోవాలని పెన్షనర్స్ అయితే కోరుతున్నారు. ఏదైనప్పటికి కూడా మనకు తదుపరి క్యాబినెట్ భేటీలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల భవిష్యత్తు క్యాబినెట్ భేటీపై వారికి లభించబోయే ఆర్థిక ప్రయోజనాలు ఒక పూర్తి స్పష్టత వచ్చే అవకాశం మెండుగా ఉంది. సో, అందరూ గూడా ఆ శుభవార్త కోసమే ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.